గన్నవరాన్ని రాబోయే రోజుల్లో మరో గచ్చిబౌలిలా తయారు చేస్తానన్నారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్ల వెంకట్రావు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పురుషోత్తమపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవన సముదాయాలను ఆయన ప్రారంభించారు. రాబోయే 9 నెలల్లో అంతర్జాతీయ టెర్మినల్ పనులు పూర్తి చేస్తామని, టెర్మినల్ పనులు 9 నెలల్లో పూర్తి కాకపోతే సమావేశం ఏర్పాటు చేసి అవసరమైతే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వేగవంతంగా పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. రాబోయే కాలంలో గన్నవరం మరో హైదరాబాద్ గచ్చిబౌలిలా తయారవుతుందని, మల్లవల్లి పారిశ్రామిక వాడ ఈ రాష్ట్రానికి తలమానికం కాబోతుందని వెల్లడించారు. అయితే సుమారు 15,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాకు అశోక్ లేలాండ్ కంపెనీతో పాటు చాలా కంపెనీలు వచ్చే పరిస్థితి ఉంది. అది మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పుకోలేదు. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, అలాగే ఫైర్ స్టేషన్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ ఒక 10-15 రోజుల్లో వీటన్నిటికీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఏపీఐసి దగ్గర నిధులు ఉన్నాయి. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టర్తో కానీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్తో కానీ మాట్లాడిన పరిస్థితి. కేవలం 5,500 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ 3 సంవత్సరాల్లో నిర్మిస్తే 1,350 ఎకరాలు మాత్రమే మన గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ బిల్డింగ్ ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రాబోయే 9 నెలల కాలంలో ఎట్టి పరిస్థితి పూర్తి చేయాలని చెప్పిన పరిస్థితి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే 3 నెలల కాలంలో మళ్ళీ సమీక్ష చేసి సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చాను. నిధులు ఉన్న పనులు కూడా లేట్ చేయడం చాలా బాధాకరం. నిధులు లేనప్పుడు సమస్య వేరు. అలాగే ఒక ప్రతిష్టాత్మకంగా ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఇన్స్టిట్యూట్ గన్నవరం తీసుకొస్తానికి ట్రై చేస్తున్నా. రాబోయే కాలంలో గన్నవరం మరో గచ్చిబౌలి అవుతుందని మీకు తెలియజేస్తున్నాను.